అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ కళ్ళు మూసుకోండి. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యులకు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యులకు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. జీవము గల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆయన అనంతమైన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలను దర్శించండి, నాయన బలపరచండి. మీ వాక్కులు పంపి నీ బిడ్డలను శుద్ధీకరించండి. ఈ దినపు వర్తమానము ద్వారా నీ బిడ్డలను దర్శించి బలపరచండి. గొప్ప కార్యములు చేయాలి.
అయ్యా మీ వాక్యమును వెల్లడి ఎగుతుండగా వెల్లడి వెలుగును నీ బిడ్డలు పొందుకోవటానికి, జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయండి. ఆత్మ కుమ్మరింపు అనుగ్రహించండి. బలమైన పరిచర్య జరిగించి మీరే మహిమ పొందుతురమ్మని యేసు శక్తి గల నామములను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రియ ప్రభువును మన యొక్క రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ యొక్క అక్టోబర్ మాసముల మొదటి ఆదివారపు ఆరాధనలో మనమంతా పాల్పొంది దేవుని నామాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. షేనిపాల్ స్టేనపాల్ కనపడి చాలా కాలం అయింది. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము మనమందరము కలిసి దేవుని ఆరాధించుటకు చేరి ఉన్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించువారమై ఉండాలని యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈరోజు ద గ్రేట్ మిస్టరీ, యేసుక్రీస్తును గురించిన మర్మాన్ని గురించి, గొప్ప మర్మము, దేవుని గురించిన మర్మము. అందరు చెప్పండి. దేవుడు మర్మమై ఉన్నాడు అంటే మనం దాన్ని ఎరగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన మర్మము, ఆయన ఎలాంటి వాడు, ద గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మము. దేవునికి స్తోత్రం. మరి దేవుని సంఘములో ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలని చెబుతూ అపోస్తలుడైన పౌలు తిమోతికి యేసుక్రీస్తు యొక్క మర్మమును గురించి ఆయన తెలియపరిచాడు. వీలైతే వైఎస్ఆర్ కాలనీలో కొంత టచ్ చేశాను. ఆ భాగాన్ని మీకు టచ్ చేసి నేను ముందుకు వెళతాను. ముందుగా మన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఉన్న దేవుని మాటలు అందరం కలిసి ఒకే సమయంలో బిగ్గరగా చదువుకుందాం. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. లోకరక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చిన మర్మాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన మరి పౌలు ద్వారా. ఇక్కడ శీఘ్రముగా నీ వద్దకు వస్తాను. ఒకవేళ నేను రాకపోయినట్లయితే దైవభక్తిని గురించినటువంటి విషయాలు నీవు తెలియచేయి. మరి నేను ఆలస్యం అయితే దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియనని ఈ సంగతులు నీకు వ్రాయిచు ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు రాకపోయినా కూడా తిమోతి దేవుని యొక్క సంఘమును నడిపించే అంత నాయకత్వాన్ని
మరి పౌలు భక్తుడు తిమోతికి నేర్పించాడు. రేపు మన దగ్గరికి వచ్చేటువంటి పిఎస్ స్వామి గారు నేర్పించే మాటలు ఏంటంటే, ప్రతి పౌలుకి ఒక తిమోతి ఉండాలంట. దేవునికి స్తోత్రం. ప్రతి పౌలుకి ఒక తిమోతి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి పౌలు బర్నబాలు కలిసి సేవ చేశారు. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. మరి పౌలు బర్నబా కలిసి సేవ చేశారు. పౌలు శీల కలిసి సేవ చేశారు. మరి సేవకునికి సహకారులుగా ఉన్నప్పుడు నేను చాలా మందిని తిమోతిలుగా తయారు చేయాలని చూశాను, కానీ నా ప్రయత్నాలు ఇంకా ముందుకు వెళ్ళాల. మీ అందరికి తెలుసు వాళ్ళు ఎవరు. నా తప్పు అయితే లేదండి. నేనైతే ఎంతో ప్రయాసపడి మరి వాక్యం పరిచర్య నేర్పించి వాళ్ళని నిలబెట్టాలని ఎంతో ప్రయత్నించాను, కానీ తిమోతి వంటి ఆసక్తి మీలో లేకపోవటం వల్ల మీరు వెనకబడిపోయారు. ఒకవేళ మీరు నేర్చుకోకపోయినా ఇంకెవరో ఒకరిని తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు. దేవునికి మనుషుల ప్రాముఖ్యం కాదని. ఒకవేళ ఒక వ్యక్తి డిసోబీడియన్స్ చూపించినా ఇంకొకరిని కూడా ఆయన పంపి బలపరచగలిగిన దేవుడు ఆయన. కనుక ఇక్కడ మరి 14వ వచనములో 3:14 శీఘ్రముగా నీ దగ్గరకు రావటానికి ఆశిస్తున్నాను, సంఘాలను నేను బలపరచాలి, దేవుని యొక్క మందిరములో జనులు ఎలాగో నడుచుకోనాలో ఆ విషయాలు నీవు వారికి బోధించు. ఎందుకంటే నీకు ఆ విషయాలు తెలుసు కనుక వాటిని బోధించు. ఎవరు బోధించగలుగుతారంటే తెలుసుకున్న వాళ్ళే బోధించగలుగుతారు. దేవునికి స్తోత్రం. తెలుసుకున్న వారే దేవుని గురించి బోధించగలరు. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడే ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరములో మనము ఎలాగూ ప్రవర్తించాలి. మనకందరికీ కంఠత వాక్యమే. దాని ముందుగా మూలవాక్యంగా చదివి నేను ముందుకు వెళ్తాను. మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి అందు జాగ్రత్తగా చూసుకొనవలెను. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. దేవుని మందిరములో నీవు ఎలా ఉండాలి, దేవుని పరిశుద్ధ సన్నిధిలో నీవు ఎలా ఉండాలి అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కొంతమంది దేవుని మందిరంలో కూడా భయం లేని స్థితిలో కొనసాగుతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ మందిరములో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో, మందిరములు ఎవరు కూడుకుంటారు? దేవుని సంఘం కూడుకుంటుంది. దేవుని సంఘం అంటే మనమే. దేవుని చేత రక్షించబడిన గుంపే దేవుని యొక్క సంఘము. అయితే ఈ యొక్క సంఘములో దేవుని యొక్క మేలు ఉంటుంది. గలతీ పత్రిక 6:10 ఒకసారి మనం చూస్తే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. ఇక్కడికి ఎవరికైతే చేరతారో వాళ్ళకి మేలు చేసే వారిగా సంఘం ఉండాలంటున్నాడు దేవుడు. రెండవదిగా ఎఫెసీ పత్రిక 2:19 కాబట్టి మీరు ఇక మీదట పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. మీరు ఇక పరలోక రాజ్యానికి సంబంధించిన వారు, పవిత్రము చేయబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు. కాబట్టి మీరు దేవుని ఇంటిలో ఉన్నవారు. కాబట్టి దేవుని ఇంటిలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే నమ్మకముగా ఉన్నాడో అలాగ మీరు నమ్మకముగా ఉండమని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క గృహములో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూస్తే,
అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. కుమారుడు ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు. అంటే దేవుని ప్రజల మధ్య నమ్మకముగా ఉన్నాడు. ఎలాగో సేవ చేయమంటే, ఏ మాటలు మాట్లాడమంటే ఆ మాటలు మాత్రమే మాట్లాడి తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. విధేయతగా ఆయన ఈ లోకములో జీవించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని సంఘములో ఉన్నటువంటి మనము నమ్మకస్తులుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:7-17 కూడా మనం చూసినట్లయితే, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులను వారి గతి ఏమవును. ఒకవేళ తీర్పు, నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని చేత తీర్పు తీర్చబడే దుస్థితిలో ఉంటే, అసలు సువార్త వినకుండా సువార్త విని అవిధేయులుగా ఉండి మారని వాళ్ళ యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి నీవు సంఘములో చేర్చబడినటువంటి నీవు దేవుని కొరకు మరి చాలా జాగ్రత్తగా ఆయన కొరకు ఉన్నతంగా జీవించాలి. తీర్పులోనికి వచ్చే వ్యక్తిగా నీ ఉండకూడదు నీ చర్యలను బట్టి అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘము ఎవరిదని చెప్పానో, ఇది దేవునిది. హల్లెలూయా. మెస్సియా ప్రేయర్ హౌస్ అయినా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అయినా, లూథరన్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, ఇంకా ఏ రకాలైన పెంతెకోస్తల్ చర్చెస్ అయినా కూడా అన్నీ కూడా పాస్టర్సే కాదండి, దేవునివి. హల్లెలూయా. సంఘాలు ఎవరి అమ్మా? అందరూ చెప్పండి, దేవునివి. దేవునికి స్తోత్రం. సంఘము దేవునిది. అపోస్తలుల కార్యముల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మిమ్మల్ని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దేవుడు ఆయన రక్తం ఇచ్చి ఆయన సంపాదించిన ఆయన సంఘం అని ఉంది అక్కడ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన స్వరక్తం. జోసఫ్ రాజు గారు ఎవరి రక్తం? యేసు ప్రభు యొక్క రక్తము, స్వరక్తం. తన స్వరక్తం ఇచ్చి. ఎవరైనా నా సంఘం అండి, మా సంఘం అంటే ఇచ్చే నువ్వు ఒక 12 లీటర్లు చచ్చిపోతావు. అప్పుడు నీ రక్తం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభువు రక్తము చేత సంపాదించుకున్నటువంటి సంఘం ఆయన సంఘం. దాని మీద అధ్యక్షులుగా ఉంచాడు కొంతమందిని, అంతే. అధ్యక్షత ఇవ్వబడే వ్యక్తికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, తిట్టువాడు మద్యపాని అయి ఉండకూడదు, నమ్మకము సామర్థ్యము కలిగిన వాడుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి సంఘంలో. ఒక చైర్మన్ గిరి చేయాలంటే, ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలంటే అన్ని నియమాల్లో అతడిని చూసినప్పుడు అతడు ఆ వాక్యానికి సరిపోల్చబడిన వ్యక్తిగా ఉండాలి ఆ అధ్యక్షుడు. దేవునికి స్తోత్రం. ఎవరు పడితే వాళ్ళు సంఘాన్ని నడిపించడానికి పనికిరారు. కనుక తిమోతిలో ఎన్ని లక్షణాలని అపోస్తలుడైన పౌలు బోధ ద్వారా అతడు నేర్చుకొని దేవుని నామాన్ని మహింపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి జనులు ఎలాగ ప్రవర్తించాలి, జాగ్రత్తగా ప్రవర్తించటం నేర్పించు దేవుని యొక్క మందిరంలో. ఇది దేవుని యొక్క సంఘము. ఎఫెసీ పత్రిక 1:4 మనము మన పుట్టక మునిపే మనల్ని ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక
1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండమలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. ఈ భూమి సృష్టింపక మునిపే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఎంపిక చేసుకున్న దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది దేవునిది. ఈ ప్రణాళిక ఎవరిది? దేవునిది. చెప్పండి పెద్దగా. ప్రణాళిక ఎవరిది? దేవునిది. పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. పంపింది ఎవరిని? కుమారుడైన దేవుణ్ణి. పంపిన కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? తన యొక్క రక్తాన్ని చిందించి మనలను కొన్నాడు. ఆయన వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళి మనకి పరిశుద్ధాత్మను ఏమని చెప్పాను రాత్రి? అడ్వాన్స్ గా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను సంచకరు అంటే అడ్వాన్స్ గా ఆత్మని ఇచ్చాడు ఆయన కొరకు సాక్షులుగా మనము జీవించటానికి. ఈ పనంతా ఎవరు చేస్తున్నారు? దీనికి అంతా కారకులు ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. కాబట్టి వీఆర్ నాట్ ఏ బాస్. మనము దాసులము, బాసులము కాదు. కొన్ని పరిచర్యలు చూస్తామంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. యేసు ప్రభు దాసుడుగా పనిచేస్తే కొంతమంది సేవకులు బాసుల్లాగా పనిచేస్తున్నారు. చాలా విచారం అండి. ఇదేదో కుర్చీలో కూర్చొని అందరితో పనులు చేపించేటువంటి ఒక అనుభవం కాదు. పరిచారం ఇది. హల్లెలూయా. మినిస్ట్రీ మీన్స్ ఏంటి? మినిస్ట్రీ అంటే ఏంటి? దాని అర్థం నాకు చాలా మినిస్ట్రీస్ ఉన్నాయండి అని కారుల్లో తిరిగి పెద్ద పెద్ద రాజకీయ నాయకులాగా ఉండటం కాదు. మినిస్ట్రీ మీన్స్ పని చేయటం, ఇతరులకు సేవ చేయటం, పరిచారకుడిగా ఉండటం. దేవునికి స్తోత్రం. దేవునికి పరిచారకులుగా పనిచేశారు. దేవుని కొరకు పని చేయటం. దేవుడు ఒక పనిని అప్పగిస్తే దాన్ని నమ్మకముగా చేయటం, అది జీవితాంతం నమ్మకంగా చేసి ముగించటం. దేవునికి స్తోత్రం. దేవుని పని, దేవుని బిడ్డగా జీవించటం కూడా అదే. అందుకే ఈ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగ ఉండాలి ఆ మర్మాన్ని బోధించమంటా ఉన్నాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ద గ్రేట్ మిస్టరీ. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ 16వ వచనములో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఈ భక్తిని గురించిన విషయాలు చాలా గొప్పవి. పాత నిబంధనలో ద లివింగ్ గాడ్ హ్యాస్ రిచ్. దేవుడు చాలా గంభీరముగా కనబడతాడు, గొప్పగా కనబడతాడు, ఉన్నతుడిగా కనబడతాడు. పాత నిబంధనలో మనము చూస్తే దేవుని సమాజంలో పాత నిబంధనలో ఉన్న హెరిటేజ్ అది, అంత గొప్పతనం అక్కడ ఉన్నది. దయచేసి ద్వితీయోపదేశకాండం 5:26 ఒకసారి మనం చదివితే, నా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య పలుకుట విని బ్రతికెను. చూడండి, దేవుని యొక్క వాక్యం ఆ రోజుల్లో ఎలా విన్నారు? అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. క్వశ్చన్ మార్కులాగా చదవాలి, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యి. చివరే ఉంది క్వశ్చన్ మార్క్ ఉంటే క్వశ్చన్ లాగా చదవాలి. ఇంగ్లీష్ మీడియంలో అండి కొంచెం ప్రాబ్లం ఉంది పిల్లలకి.
అగ్ని మధ్య ఉండుట విని బ్రతికెను అని చదవాలి. దేవుని స్వరం విని ఎవరు బ్రతుకుతారు? ఎవరు బ్రతకలేరు. కానీ మేము బ్రతికాం, ఆయన స్వరం విన్నాం. అగ్ని మధ్యలో నుంచి ఎవరు విన్నారు ఆయన స్వరాన్ని? మోషే విని తన యొక్క ప్రజలను విమోచించడానికి వచ్చి బలమైన శక్తివంతమైన కార్యాలు చూచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు, నాన్నది కనిపించుకో పండు ముందుకొచ్చే బాబు, నాన్న కూర్చో, సిట్ రైట్, సిట్ డౌన్, తగలు కూడా స్టాండ్ కదిలిపో. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో యెహోషువ నాయకత్వంలో ముందే ఏది వెళ్ళింది అనిత? నిబంధన మందసము. ఏంటమ్మా చెప్పండి? ఎలా తీసుకెళ్ళాలి? దాన్ని మోసుకొని వెళ్ళాలి. యోర్దాను దాటి వెళ్ళటానికి ముందేది వెళ్ళింది? నిబంధన మందసం వెళ్ళింది. యాజకులు నిబంధన మందసాన్ని మోస్తున్నారు. ఆ నిబంధన మందసం గురించి దేవుడు ఏం చెప్పాడు? నా ప్రజెన్స్, దేవుని పరిశుద్ధ సన్నిధి అందులో ఉంటుంది అన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఆ యోర్దాను నది యొక్క నీళ్లు 40 రోజుల ఇంటి దగ్గర 7 రోజుల కూడికల్లో మనం ఎవరింటి దగ్గర కానీ మా సుమ వాళ్ళ ఇంటి దగ్గర అనుకుంటా మనం అక్కడ ధ్యానం చేసాం. యాజకుల యొక్క పాదాలు, నిబంధన మందసం ఎత్తుకున్న యాజకుల యొక్క పాదాలు యోర్దాను నదిని తాకగానే ఆ నీళ్ళన్నీ కూడా, పారే నీళ్ళన్నీ కూడా గోడలా కట్టబడి వెనక్కి వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ దినాల్లో అంత గంభీరముగా నిలిచింది. సముద్రం అంటే నీళ్లు స్టాగ్నేట్ గా ఉంటాయి, అలా ఉంటాయి, కొద్ది కదులుతూ ఉంటాయి, కానీ అక్కడే ఉంటాయి. కానీ యోర్దాను నది అంటే ప్రవహిస్తూ ఉంది. పైనుంచి వచ్చేటువంటి నీళ్లు, ఫోర్స్ లో వచ్చే ప్రవాహము యాజకుల యొక్క పాదాలు తాకినప్పుడు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిని ఎత్తుకొని నడుస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఫిజికల్ గా కూడా ఆయన సన్నిధిని అలా ఆ రూపంలో అలా మీరు తయారు చేసుకున్నప్పుడు అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. ఆర్క్ ఆఫ్ కావనెంట్, నిబంధన మందసము అక్కడ ఉన్నప్పుడు జరిగిన అద్భుతాలు అంత గంభీరముగా పాత నిబంధనలో చూపించాడు. క్రొత్త నిబంధనలు అయితే ఆయన శరీరముగా మనము మార్చబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని మందిరాన్ని గురించి ఇంకా 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథం 42:2 మనం చూస్తే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? అందరూ ఈ 2 ప్రశ్నలు చదవండి. ముప్పై 34 రోజుల నుంచి జరుగుతుంది. ఎప్పుడు వచ్చేదను అనే ప్రశ్న వేసుకున్నారా? ఆదివారం వచ్చింది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రశ్న. కొంతమంది జాబ్స్ని బట్టి రాలేకపోతున్నారు. సరే, ఏదేమైనా పరిచర్యను పొందుకుంటే మేలు. కొంతమంది దసరా సెలవులకి వెళ్ళి రాలేకపోయారు, దాన్ని బట్టి అనట్లేదు. కానీ అసలు ఆ ప్రశ్న మీరు వేసుకుంటున్నారు అనేది ప్రశ్న. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను చెప్పండి అందరూ. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను? ఎప్పుడు రావాలండి? సబితా సిస్టర్ గారు, మన చర్చ ఎప్పుడెప్పుడు జరుగుతుంది? శుక్రవారం, ఆదివారం. అందరూ చెప్పండి అమ్మా. శుక్రవారం, ఆదివారం జరుగుతాం. నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి అనే ప్రశ్న. రెండవది,
ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. 34 రోజులుగా నీకోసం చూస్తున్నాడు, వర్తమానాలు సిద్ధపరిచాడు. ఎంతో కష్టమైన పరిస్థితులుగా ఉన్నాయి, అయినా కూడా భారంతో పరిచర్య చేస్తూ ఉన్నాం. పరిచర్య చేయటం, మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, నోటిఫికేషన్స్ పెట్టడం, మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేయటం, మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఉదయకాలం అందరి కొరకు ప్రార్థన చేసి సాయంకాలం భారంతో ఉపవాస పరిచర్యలు ప్రారంభించడం ఎంతో సవాలుకరంగా ఉంది కొన్నిసార్లు చెప్పాలంటే. అయినా కూడా మీ యొక్క క్షేమాన్ని కోరి దేవుడు ఈ యొక్క దినాల్ని మనకు ఇచ్చాడు. సంవత్సరాంతంలో జరిగే కీడులన్నీ కూడా కొట్టివేయబడుట కొరకు, కుటుంబం క్షేమం పొందటానికి, కుటుంబము శ్రమల నుంచి విడిపించబడటానికి, కుటుంబాలు నెమ్మది సమాధానం పొందుకోవటానికి, వాక్యములు ఎదగటానికి, ఆత్మీయ స్థితిలో ఉజ్జీవింపబడటానికి, ఎంతో చల్లారిన స్థితిలో ప్రారంభించబడిన పరిచర్యలు చాలా శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం పొందించిన ఈ యొక్క పరిచర్యలు, ఇప్పటి వరకు జరిగిన పరిచర్యలు, దేవునికి స్తోత్రం. పరిచర్య పొందుకున్న వారి యొక్క అనుభవం, నా యొక్క అనుభవం సాక్ష్యం ఇది. కొద్ది దినాలు ఉన్నాయి, ఆ దినాల్లో కూడా మీరు ట్రై చేయండి దేవంతులుగా. నేను ఎప్పుడు వస్తాను ఆయన సన్నిధిలో, నేను ఎప్పుడు కనబడతాను. దుప్పి నీళ్ళ కొరకు ఎంత ఆశపడతామో, బాగా దాహమైతే మొదటగా వెళ్ళి మంచినీళ్ళు ఎలా త్రాగుతామో, అలాగే మొదటిగా దేవుని సన్నిధికి రావాలనేటువంటి ఆశ ఆ కోరహు కుమారులు కలిగిన రీతిగా నీవు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి రావాలనే ఆశ, కోరిక. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని బిడ్డలారా, 84వ కీర్తన, స్తోత్రం, 2వ చరణం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎవరండి వీళ్ళు కూడా ఎవరు? దావీదు అర్హుడు గొప్పని చూడకుండా కోరహు కుమారులు. వాళ్ళ నాన్న చంపివేయబడ్డాడు, కానీ ఆ పిల్లలకు అలాంటి అనుభవాలు రాల. వాళ్ళు మంచిగా జీవించి ఆయన కొరకు దేవుని సన్నిధికి భయపడ్డారు. దేవుని మందిర ఆవరణాన్ని చూడాలి. అసలు ఒక వారం దేవుని మందిర ఆవరణం చూడకుండా ఎలా ఉండగలుగుతాం మనం? 2, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుట అంటే ఇక్కడ దైవ దర్శనం అనేటువంటిది ఉంటుందండి. దేవుడు మిమ్ములను ఆయన వాక్యము ద్వారా దర్శించే స్థలం ఇది. దేవుని దర్శించే స్థలము. నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది కదయ్యా. పిల్లలు పెట్టుటకు వానుకోవులకు, అది కూడా పక్షి జాతికి చెందిన ఒక పక్షి స్థలము దొరికింది. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. ఇంటి దగ్గర నువ్వు ఆయన స్తుతించలేవు. ఇంటి దగ్గర సహవాసముగా కూడుకున్న నీవు ఇలాంటి ఆనందం, ఇలాంటి ఐక్యత, ఇలాంటి అనుభవం నీకు ఇంటి దగ్గర దొరకదు. కనుక ప్రభు సన్నిధికి రావాలి. ఆ విషయాలన్నీ ఎవరికి తెలుసు? తిమోతి నేర్చుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా నేర్చుకొని ఇతరులకు తెలియపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నా కూడా కనీసం ఆయన మర్మాన్ని తెలుసుకోవాలి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం ఇది. కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. అందరు చెప్పండి. జాన్ వ్యక్తిని చెప్తున్నావా? చెప్పలా? చెప్పు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాను. సశరీరుడుగా అంటే మన వంటి శరీరముతో ఈ భూమి మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవది, ఆత్మ విషయములో నీతిపరుడని
తీర్పు నొందెను. 3 దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో నమ్మబడెను. ఆయన రక్షకుడని ప్రజలు నమ్మారు. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజమయుడయ్యను. ఆయన పరలోకానికి ఎత్తించబడ్డాడు. ఇదే సువార్త. ఆయన సశరీరుడుగా వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదవండి. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభువులో జీవముంది. ఆ జీవాధిపతి లోకానికి వచ్చాడు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు అది ఏంటి? వెలుగు. యేసుక్రీస్తు నీలోకి వచ్చినప్పుడు నీ వెలిగించబడి అన్ని విషయాల్ని స్పష్టంగా చూడగలిగే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:20 కూడా మనం చూస్తే, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్ష పరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. ఈ శరీరధారిగా రావటం కొరకైన ప్రభువుని ఎప్పుడు నిర్ణయించాడంటే జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:2 మనం ఈ భాగాన్ని గత 30 దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. నాతో చెప్పండి. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆ జీవాన్ని చూసి తెలియజేస్తున్నారు. కొంతమంది చూశారు, ఇక్కడ అపోస్తలులు చూశారు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడంటే దాని అర్థం ఏంటంటే జీవ ప్రదాత ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దాన్ని అపోస్తలులు చూసి మనకి ఆ విషయాల్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 3:5 కూడా అదే పత్రికలో, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపము లేని దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాపము తీసివేయటానికి వచ్చాడు ఈ లోకానికి. నీలో ఉన్న పాపం అంతటిని తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు అయ్యాడంటే దానికి గల కారణం ఏంటంటే ఆయన మన పాపములను తీసివేయటానికి ప్రత్యక్షుడయ్యాడు. దేవునికి స్తోత్రం. 8వ వచనం అదే అధ్యాయంలో, అపవాది మొదటి నుండి పాపము చేర్చున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం అవటంలో ఇంకొక కారణం ఏంటంటే అపవాది యొక్క క్రియలు లయపరచటానికి ఆయన ప్రత్యక్షుడయ్యాడు. రెండో మాట ఏంటి? ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు నొందెను. ఆయనలో పాపము లేదు, ఆయన నీతిమంతుడని తీర్పు పొందినటువంటి వాడుగా మనము చూస్తున్నాము. జస్టిఫైడ్, నీతిమంతుడైన దేవుడు. జస్టిఫికేషన్, నీతిని పొందుకోవటం, నీతిమంతులుగా తీర్చబడటము. మత్తయి సువార్త 3:16 ఒకసారి దయచేసి చదవండి. నీతిని జరిగించేవాడు. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 15వ వచనం చదువుదాం. అంటే ఇంగ్లీష్ బైబిల్లో తెలుగులో తేడా అనుకోవచ్చు.
యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఎలాగో నెరవేర్చడం మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ నీతిని జరిగించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపాలు తీసివేయటానికి వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడు. సాతాను యొక్క శక్తులను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందాడు, బాప్తిసం పొందాడు యేసు ప్రభు. ఒక యవనస్తురాలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ప్రకటిస్తూ ఉంది. ఆమె ఏం చెప్తుందంటే బాప్తిసం పొందకపోయినా పర్వాలేదు అని చెప్తుంది. నేను పెట్టాను మెసేజ్, అమ్మ యేసు ప్రభువే బాప్తిసం పొందితే అసలు ఈ లోకంలో బాప్తిసము పొందవలసిన అవసరం లేని ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే బాప్తిసం పొందితే నువ్వు అలా ఎందుకు బోధిస్తున్నావు అమ్మా? అప్పటి నుంచి ఆ ఛానల్ నాకు రావట్లే, మరి వాళ్ళు ఏం చేశారు తెలియదు. యేసు ప్రభు బాప్తిసం పొందాడు. నీతి యావత్తు ఇదిగో నేను ఒక మాదిరిని చూపిస్తున్నాను. ఆయనకు అవసరం లేదు బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు. అని మన నిమిత్తం మాదిరి కొరకు ఆయన దేవుడు విధేయుడయ్యాడు. ఆయన పెట్టిన నియమానికి ఆయన విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 1:4 మనం చూస్తే కలిసి ఉంటుంది. దయచేసి ఆ నీతిమంతుడైనటువంటి ప్రభువుని గురించి మనం చూద్దాం. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారుగా ఉండటకు పిలువబడితిరి. తర్వాత 2వ వచనం నుంచి చదువుతాను. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారి శుభమని చెప్పిరాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని కుమారుడు ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆయన ఆత్మ మూలముగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ 2వ అనుభవం ఏంటి? నీతి ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము ఒకసారి దయచేసి చదవండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఆయన దేవదూతలకు కనబడ్డాడు ఈ భూమి మీద. 3వ అంశం ఏంటంటే దేవదూతలకు కనబడెను. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:19 మనం చూస్తే 2వ పత్రిక కొరింథీ 1:19 మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించబడ్డాడు, దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడని లోకములో ప్రకటించబడ్డాడు. సిల్వాను, తిమోతి వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని గురించి ప్రకటించారు. 12 మంది అపోస్తలులు ప్రకటించారు. మరి స్టెఫను ప్రకటించి హతసాక్షి అయ్యాడు. తర్వాత పౌలు హతసాక్షి అయ్యాడు. తర్వాత ఎంతో మంది ఆయన గురించి ప్రకటించారు. ఇప్పుడు నేను కూడా ఆయన గురించి ప్రకటిస్తున్నాను. లోకములో ఆయన ప్రకటించబడుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రజలు నమ్మారు.
దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, కొర్నేలి ఇంటి వారందరూ కూడా పేతురు ప్రకటన విని నమ్మి బాప్తిస్మము. మనమందరం ఆయన నమ్మబట్టే ఇక్కడికి వచ్చాం, నమ్మబడ్డాడు. ఇదంతా కూడా ఏంటంట? మర్మము, గొప్ప మర్మం. ఈ విషయాలు మనం ఎక్కడెక్కడ వారమో ప్రభువు యొక్క మాటలు విని ఆయన మార్గాలు ఎరిగి ఆయన నడుచుకోవటానికి, ఆయన మార్గంలో నడుచుకోవటానికి రావటం అనేది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం అవటం అనేటువంటిది ఒక మర్మము. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందటము, దేవదూతలకు కనబడటము, రక్షకుడని జనములలో ప్రకటించబడటం, లోకములో నమ్మబడటం అనేటువంటిది ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట, ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ఆయన ఆరోహణమయ్యాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. తిమోతికి తెలియచేస్తున్నాడు, ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైన దేవుడు, నీతిపరుడైన దేవుడు, నమ్మబడ్డాడు. ఆయన దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడుగా జనములలో ప్రకటించబడ్డాడు. ఆయన ఆరోహణమై తేజమయుడయ్యాడు. ఆయన నమ్మిన వారికి కూడా అలాంటి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి నిత్య జీవ ప్రదాత అయినటువంటి దేవుడు. ఆ దేవుని కలిగి ఉన్నట్టే గొప్ప భాగ్యం కూడా మర్మం అండి. అందుకే బయట ఉన్న వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారిని గురించిన విషయాలు వారు తెలుసుకోలేరు. ఆయన నమ్మితే తప్ప ఆయన గురించి వారికి ఏ విషయం కూడా తెలియదు. ఏదో వీళ్ళు జరుగుతుంది అనుకుంటారు. ఉదయ కాలము ఇటు భాగ్యాన్ని మనకిచ్చానని ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. అలాంటి భాగ్యం పొందుకున్న మనము ధన్యులము. ఇట్టి ధన్యత, ఇట్టి మర్మము మనకి బయలుపరిచి ఆయన యందు విశ్వాసం ఉంటే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఎత్తబడిన ఈ మాటలను మీరు అంగీకరించి నాయన మా హృదయాల్లో ముద్రింపచేసి ప్రభువా, నాయన మీ యొక్క వాక్యం అనే సత్యము మాలో ఎదిగించబడి అయా మేము సంగమునకు విలువైన పాత్రలుగా, లోకానికి విలువైన పాత్రలుగా మిమ్మలను ప్రకటించు వారిగా, ఈ మర్మాన్ని ఎరిగి అనేకులకు బోధించు వారిగా ఉండటానికి సహాయం చేయండి. వాక్యమైన నీ ప్రియబిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లించండి. మీ యొక్క శరీర రక్తాల్లో పాలు పొందుటకు యోగ్యత దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో